సో హాయ్ అందరికి ఈరోజు హైదరాబాద్ 2024 బుక్ ఫేర్ కి అయితే వచ్చేసాం అనమాట. సో గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో బుక్ ఫేర్ అనేది బాగా బాగా ఘనంగా జరుగుతుంటది. అంటే చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చాలా మంది వచ్చి బుక్స్ అనేవి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో ఈ ఇయర్ బుక్ ఫేర్ ఎలా జరుగుతుంది, సో ఎలాంటి బుక్స్ మార్కెట్ లోకి వచ్చాయి, సో ఈ రోజు తెలుసుకుందాం. సో లెట్స్ గో. సో హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు శివాని అండి. ఓకే, సో ఎప్పటి నుంచి బుక్స్ ఫేర్కి వస్తూ ఉండేవారు? అండ్ నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చాను ఫస్ట్ టైం, తర్వాత మళ్ళీ ఇయర్ కంపల్సరీ, యాక్చువల్లీ సెకండ్ టైం ఇవాళ. ఓకే, సో వైడ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనకి ఆల్రెడీ ఆన్లైన్లో అన్ని చూడడానికి ఉండదు కదా. ఇక్కడైతే చదివి మరి చూసుకోవచ్చు. యా, అండ్ అన్నోన్ పబ్లికేషన్స్ కూడా మనకి ఇక్కడ వీ కెన్ ఫైండ్ అన్నమాట. సో ఎలాంటి బుక్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? లైక్ నేను ఎక్కువ నాన్ ఫిక్షన్ చదువుతాను. నాన్ ఫిక్షన్లో సెల్ఫ్ హెల్ప్ కానీ, స్పిరిచువాలిటీ ఆర్ బిజినెస్ రిలేటెడ్. ఓకే, సో మీ ఫేవరెట్ ఆథర్ ఎవరు? నాన్ ఫిక్షన్లో అయితే మాల్కమ్ గ్లాడ్వెల్, ఓకే, ఫిక్షన్లో అగాథా క్రిస్టీ. ఓకే, సో అంటే లైక్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ యాక్చువల్లీ? ఐఎమ్ ఎ రైటర్ యాక్చువల్లీ. యూఆర్ రైటర్, అందుకే నా బుక్ ఫేర్కి వస్తూ ఉంటారు. ఓకే, సో మీరు ఏమన్నా బుక్స్ పబ్లిష్ చేయాలి? బుక్స్ కాదు, ఐ వర్క్ ఇన్ ఫిల్మ్స్. ఐఎమ్ స్క్రీన్ రైటర్. వావ్, దట్స్ నైస్. ఏమైనా థాట్స్ ఉన్నాయా లైక్ పబ్లిషింగ్ బుక్? యా, డెఫినెట్లీ ఉంది. ఐ వాంట్ టు పబ్లిష్ సమ్ టైమ్. రైటర్ అయినా డైరెక్షన్ కూడా చేస్తారు? డైరెక్షన్ ఉండేది, ఇప్పుడు రైటర్. ఓన్లీ రైటర్. ఓకే, సో రైటరే కాబట్టి రాస్తూ ఉంటారా? చదువు అంటే రాస్తున్న టైంలో ఎంత పార్ట్ ఆఫ్ టైం చదవడానికి ఇస్తారు? అంటే మీరు రాసేవి కాకుండా డిఫరెంట్ బుక్స్కి. నేను ఒక హ్యాబిట్ లాగా ఇన్ అ డే అట్లీస్ట్ ఒక 1 hour, అట్లీస్ట్ ½ hour ఐ ట్రై టు రీడ్. థ్యాంక్ యూ సో మచ్ జయద. యా, థ్యాంక్ యూ. సో హాయ్ సందీప్ గారు, అంటే బుక్ ఫేర్కి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఆల్మోస్ట్ వస్తూ ఉంటాను. లాస్ట్ 3-4 years నుంచి వస్తున్నాను. సో ఎలాంటి బుక్స్ మీకు చదవడం అంటే ఇంట్రెస్ట్? సో బేసిక్గా మీరు ఏం చేస్తూ ఉంటారు? జనరలీ నేను వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి బుక్స్ కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ అక్కడ ఉన్నట్టు తెలిసింది, వెళ్ళాలి అటువైపు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఎవ్రీ టైం వచ్చి ఎలాంటి బుక్స్ పర్చేస్ చేస్తారు? బేసికల్లీ ఒక పర్టికులర్ బుక్స్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కోసం ఇక్కడికి వస్తుంటాను. నేను ఢిల్లీలో కూడా బుక్ ఫేర్స్ ప్రగతి మైదాన్లో విజిట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను. సో కంపేర్ టు ఢిల్లీ ఇక్కడ గుడ్. హైదరాబాద్కి కంపేర్ చేస్తే ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్నారంటే రియల్లీ ఇక్కడ ఆర్గనైజర్స్కి రియల్లీ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్. మీరు లాస్ట్ టైంకి ఈ టైంకి చూస్తే తేడా. ఇక్కడ ఈరోజు మ్యాట్ వేసారండి, ఇక్కడ కూడా దుమ్ము రాకుండా. నేను ఇది నోటీస్ చేశాను. ఇక్కడ వెరీ గుడ్ ఎఫర్ట్. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి. అంటే లైక్ ఇంత బిజీగా ఉంటారు కదా, లైక్ ఒక ఎంప్లాయీ ఉండి చాలా బిజీగా ఉంటారు. హౌ మచ్ ఆఫ్ టైం యూ స్పెండ్ ఆన్ బుక్స్? టైం స్పెండింగ్ అని నేను విపరీతంగా ట్రావెలింగ్ చేస్తున్నాను. నేను ట్రావెల్ చేసే ప్రతి టైంలోనే ఐ విల్ క్యారీ సమ్ బుక్స్ విత్ మీ. సో జనరలీ నేను డైలీ అట్లీస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్తో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 1 hour ఆఫ్ రీడింగ్ నేను స్పేర్ చేయగలుగుతాను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్లో. మీకు ఇష్టమైన ఆథర్ కానీ మీకు ఫేవరెట్ బుక్స్? నా జనర్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీకి వాటికి సంబంధించి ఆర్టికల్స్, పీరియాడికల్స్, టాబ్లాయిడ్స్. నాకు దాశరథి గారి రచనలు కానీ, తెలుగులో వచ్చేసరికి దాశరథి గారి రచనలు తరచూ చదువుతూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. బేసికలీ వన్ స్మాల్ అడ్వైజ్ అండి. ఈరోజు ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చిన ఈ టైంలో ఇంత క్రౌడ్ని అట్రాక్ట్ చేయడం మన పబ్లిక్లో రియల్లీ బుక్స్ పైన ఉన్న ఈ మక్కువ రియల్లీ అప్రిషియబుల్ మన క్రౌడ్లో. జనరలీ ఈ టెక్నాలజీ వల్ల మనం బుక్స్కి దూరం అవుతున్నాం అని ఒక మిత్ అనేది ప్రివేల్ అవుతుంది. జనరలీ అది కాదు. ఈరోజు మనం ఈ క్రౌడ్ని చూస్తే మనం చెప్పగలుగుతాం. That's it. Thank you so much. Thank you. So hi Abhinav, how are you? Hi, I'm doing good. Okay. So like from which year you are visiting book fair? I think it's been a couple of years. I've been back to India, so I've started to come to book fairs now. So yeah.
How it's been like It's a lot compared of- to previous years? How it been? It's a lot of fun. I mean, this year it's better weather, but if they had some way of controlling rain, that would have been fun. It's a big collection, lot of fun in terms of seeing different regional and international books. So that's a good variety, and it's good to see so many people coming out. It's a lot of fun. Yeah. What kind of books do you prefer? I generally read a lot of self-help books. In all honesty, more around financial literacy. These are sort of ideas that I like. When I was younger, I used to read more fantasy and other elements, but currently it's more self-help. Okay. Things. Basically, what's your profession actually? What's my? Profession. Oh, I work in consulting. Consulting. So basically, you'll be working for 8 hours, 9 hours, Yeah, and yeah, you'll be coming back to home and you'll take some rest. Correct. And all. But in this busy schedule, how much of time do you give for books and for reading books? I try to do like 10 to 20 pages in the night before sleeping. I think that just adds up over a year and helps me sleep also. It helps me learn some new things before sleeping. That's the way I do it. If I get some more time over the weekends, I do that as well. So, Who is your favorite author? mostly it's I've liked Dan Brown when it is more fantasy, and I like this person called Vishen Lakhiani that is more self-help. So these are the two authors I generally check out. Yeah. Thank you so much for the time and have fun. Thanks, man. Cheers. సో మీ పేరు సుజిత్. సో హాయ్ సుజిత్ గారు, లైక్ ఎప్పటి నుంచి బుక్ ఫేర్ కి వస్తూ ఉండేవారు అండ్ ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది బుక్ ఫేర్? 4-5 years నుంచి వస్తున్నాము. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున బాగుంది. సో ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేస్తారు? మేము బుక్స్ అంటే మెయిన్గా స్టోరీస్, ఓల్డ్ పోయిట్స్, కవుల గురించి. అంటే మీరు ఎక్కువగా చదివే బుక్స్ ఎవరి బుక్స్ చదువుతారు? మీ ఫేవరెట్ ఆథర్ ఎవరు? ఫేవరెట్ అంటే పాత ఆథర్స్ పోతన కానీ, వేమన కానీ, వాళ్ళ కథలు, వాళ్ళ పోయిట్స్. అండ్ ఈ రోజు బేసికల్ అంటే ఏ బుక్స్ పర్చేస్ చేయడానికి వచ్చారు? ఈ రోజు ఓల్డ్ బుక్స్ చూద్దామని వచ్చినాం మేము. తప్ప స్టార్టింగ్ అయితే అక్కడ నుంచి చూస్తున్నాం, ఇప్పటివరకు దొరకలేదు. ముందరున్నాయి అనేసరికి వెళ్తున్నాం అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర శాస్త్రి. నేను లండన్ అంతా రీసెర్చ్ చేసిన బాగా సైంటిస్ట్ను, డ్రగ్ డిస్కవరీ సైంటిస్టు, సాంస్క్రిట్ స్కాలరు, జ్యోతిష్యము. ఇప్పుడు నీ గురించి ఇప్పటిదాకా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా చెప్పగలను. అట్లాగే ఆయుర్వేదం, ఎందుకంటే అప్లైడ్ సైన్సెస్ ఇవన్నీ. ఇప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గర పోతే వాడు బోల్డని పైసలు వసూలు చేస్తున్నాడు, తక్కువ చేయలేదు. ఈ ఆయుర్వేదం అనేటువంటిది ఇది చెట్ల లోపల వివిధ రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. అది శరీరానికి పనిచేస్తుంది. శరీరం లోపల ఆత్మ అనే వస్తువు ఉన్నది. దానివల్లనే నువ్వు నేను మాట్లాడగలుగుతున్నాం, చూస్తున్నాము. ఆత్మ గురించి తెలిపేది ఇది. రీసెర్చ్ చేసి బాగా రాసిన ఇది సామాన్య ప్రజల భాష. మన మార్కెట్లో చాలా బుక్స్ అనేది దొరుకుతూ ఉంటాయి కదా, సో దానికి ఈ భగవద్గీతకి అంటే భగవద్గీత అనేది చాలా రకాలుగా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో దానికి ఈ భగవద్గీతకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులు టెక్నికల్గా రాసిండ్రు. మళ్ళీ ఒకరిని చూస్తూ ఒకటి వాళ్ళకే పడదు. ఒకడు అద్వైతం ఉంటాడు, ఒకటి విశిష్ట అద్వైతం ఉంటాడు, ఇంకోటి ద్వైతం ఉంటాడు. ఆ పదాలు దీంట్లో లేవు బాబు. కాబట్టి ఇది సామాన్య ప్రజల భాషలో అందించడం జరుగుతున్నది. ఇది మొత్తం అంతా కంప్లీట్ భగవద్గీత 100 రూపాయలకే ఇస్తున్నాం. వాళ్ళ భగవద్గీతలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ధరలు ఎక్కువ కూడా. ప్రజల్లోకి పోవాలి. ఈ ఆత్మజ్ఞానం తెలిస్తే ఆత్మ ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఎడిపోతుంది, ఆ నక్షత్రాలు చూస్తే ఏ లోకాలు ఉన్నాయి, ఆ లోకాల వర్ణన అంతా కూడా ఇది మోడర్న్ సైన్స్. బిగ్ బ్యాంగ్ థియరీ, ఇవన్నీ బ్లాక్ హోల్స్, ఇవన్నీ కూడా మన వేదాల లోపల ఉన్నాయని ఈ గ్రంథం లోపల నిక్షిప్తమై ఉన్నది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది సనాతన ధర్మం. ఇదే మతం కాదు. మతం అంటే బిలీఫ్, నమ్మకం. ఇదంతా మొత్తం సైన్స్ అని నిరూపించడం జరిగింది. అందుకే ఇది సైన్స్ ఆఫ్ సోల్ అని రాసినాం. సైన్స్ ఆఫ్ సోల్. ఆ సోల్ ఈ శరీరం లోపల ఎట్లా ఉన్నది, ఏమిటి, మొత్తం అంతా కూడా మనము ప్రాక్టికల్గా ఇప్పటిదాకా నాసా, అమెరికన్ సైంటిస్ట్ చూపించినవి అన్నీ కూడా ఈ పుస్తకంలో మన భాగవతము, మన వేదాల్లో ఉన్నాయని నిరూపించడం జరిగింది. ఇటు వైద్యం చేస్తాం, ఇటు భగవద్గీత, ఇటు పురాణాలు, అటు శరీరం గురించి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఈ ఆయుర్వేదం, జ్యోతిష్యం అంతా నీలాంటి యువకులకు ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే భగవద్గీత కంక్లూజన్ ఏంటో తెలిసిన, పరదుఃఖ దుఃఖి. నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నేనే బాగుండాలనుకోవడం స్వార్థం కదా.
ఆ స్వార్థం పోయినప్పుడే మోక్షం వస్తుంది. అప్పటిదాకా ఇక్కడ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలో పడుతుంది. అది కుక్క తల్లి కావచ్చు, నక్క తల్లి కావచ్చు, మానవ తల్లి కావచ్చు. ఎప్పటిదాకా అయితే మనం స్వార్థాన్ని వదిలిపెట్టి, లేకపోతే నాలాంటి వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నా వయసులో అందరూ ఏంటి టీవీలో ముందర కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. బికాజ్ ఐఎమ్ ఇంటెలిజెంట్, బికాజ్ ఐఎమ్ సైంటిస్ట్, బికాజ్ ఐ స్టడీడ్ సాంస్క్రిట్, భగవద్గీత రాసిన మీరంతా నా వాళ్ళే, నాకు కావలసిన వాళ్ళు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తే నాకు ఆనందం వస్తుంది. అదే భగవద్గీత కంక్లూషన్.